దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నా దేవుని మాట మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఎస్తర్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఎస్తర్ గ్రంథం 5వ అధ్యాయము 3వ వాక్యం. ఎస్తర్ గ్రంథం పరిశుద్ధమైన దేవుని వాక్యం. ఎస్తరు 5:3 వచనం. రాజు రాణి అయిన ఎస్తరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? మరొకసారి చదువుతున్నాను. రాజు రాణి అయిన ఎస్తరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? తర్వాత భాగానికి వస్తే, రాజ్యములో సగ భాగము నీకు దయచేయాలా అని తను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఎస్తర్ గ్రంథంలో రాజుగారి భార్య అయిన ఎస్తరు, రాజు అనుమతి లేని అనేక సార్లు మనం విన్న వాక్యమే, అనేక సార్లు మనం ఎస్తర్ గురించి చూసాం. కానీ 3 విషయాలు ఇక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి. రాజుగారు అంటున్నటువంటి 3 విషయాలు. ఒకటి, నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? యేసుక్రీస్తు వారుగా ఆ రాజుగారిని పోల్చుకుంటే, ఎస్తర్గా సంఘం బిడ్డలమైన మనల్ని పోల్చుకుంటే, మన కోరిక ఏమిటి అని సర్వశక్తి కలిగిన దేవుడు అడుగుతున్నట్లుగానే ఈ లేఖన భావాలు మనకు కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు అనుకో, నీకేమి కావలెను, నీ కోరిక ఏమిటి? అదే ఎస్తర్ గ్రంథము 5వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా చూడండి, ఎస్తరును చూచి నీ కోరిక ఏమిటి? ఎస్తరును చూచి నీ కోరిక ఏమిటి? గమనించండి ప్రియులారా, ఎస్తరు కోరిక ఏంటి? తన ప్రజలను కాపాడుకోవాలని, తన ప్రజలను సంరక్షించుకోవాలని, తన ప్రజల పట్ల తనకున్నటువంటి తాపత్రత. కానీ రాజుగారికి ఓ లేఖనము ద్వారానో, ఓ ఉత్తరము ద్వారానో, ఓ వ్యక్తి ద్వారా పంపి ఇవ్వకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడి రాజు ఎదుట నిలబడంగానే రాజుగారు అంటున్నారు, నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? రెండవది, నీ కోరిక ఏమిటి? మూడవది చూడండి, ఎస్తర్ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, ఎస్తర్ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూస్తే, రాజు ఎస్తర్ రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? నీ విజ్ఞాపన ఏమిటి అని అడుగుతున్నాడు. సంఘ బిడ్డలమైన మనం కూడా ఎస్తర్ లాగా మన సమాజం కోసం, మన కుటుంబం కోసం దేవుని దగ్గర ప్రార్థించాలండి. ప్రార్థన చేసి ఇదిగో ఉపవాసాలను అంగలార్పులు ఆర్చి దేవుని ఎదుట మనం నిలబడితే, ఇదిగో ప్రభువే అంటాడు, ఒక సామాన్యమైన రాజే చెల్లించిపోయి అమ్మా నీ కోరిక ఏమిటి అని అన్నాడంటే, మరి నీ పట్ల నా పట్ల జీవం కలిగిన దేవుడు ఎంత ఉత్సాహతను చూపుతాడో ఒకసారి ఆలోచన చేయి. ఈ దినం, ఈ రోజంతా ప్రభు కోసం కనిపెట్టు. రానున్న రోజుల్లో నా ఉన్నతమైన దేవుని కృప నీకు కలుగును గాక. ఆమేన్.